అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం గణేష్ నిమజ్జనానికి సంబంధించి అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో చూసినట్లయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు వేములవాడ మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి ఉన్నారు. ఒకసారి వార్త మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఎలా చేస్తున్నారు ఇప్పుడైతే? వేములవాడ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేయనిది ఏమనగా, ఈరోజు వినాయక నిమజ్జనం ఏర్పాట్లు గుడి చెరువు పైన అన్ని ఏర్పాట్లు సకలంగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రతి ఒక్కటి కూడా అన్ని దగ్గరుండి చూసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోడ్డు మొత్తం పైన గ్రావెలింగ్ వేయడం జరిగింది. ఇన్ను వచ్చేటందుకు లోపలికి 2 రోడ్లు, వెళ్ళడానికి బయటికి కూడా 2 రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేము మొత్తం ఈసారి 4 క్రేన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మా టీం మొత్తము 3 షిఫ్టుల వైజ్గా ఒక షిఫ్ట్కు 4 టీంల చొప్పున ఒక టీముకు 8 మందిని సిబ్బందిని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అందరు ఇక్కడ చేరుకోవడం జరిగింది. అన్ని సౌకర్యాలు దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. వినాయకుని ఆశీస్సుల వల్ల అంత సక్రమంగా జరుగుతుందని కోరుకుంటున్నాం. ఒకటి గతంతో చూసినట్లయితే ప్రస్తుతం అయితే ఎన్ని వినాయకులు ఉన్నాయి ఇక్కడ? ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అయితే నిమజ్జనానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారండి? ప్రస్తుతం వేములవాడ పట్టణంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారంగా మాకు 309 వినాయకులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మందం అయితే అన్ని డిపార్ట్మెంట్ల సహకారం చేయడం జరుగుతుంది. గజయితగాళ్ళు కూడా నీళ్ళల్లో ఎలాంటి సంభవించకుండా వాళ్ళను ఒక 3 టీంల చొప్పున ఒక టీముకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాకు అలాట్ చేయడం జరిగింది. 28 మంది వాళ్ళు టీం మెంబర్స్ మొత్తం ఇక్కడే ఉండడం జరిగింది. ఈ నైట్ పూట మాత్రం ఇంకా టీం అదనంగా పెంచడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక క్రేన్ నుంచి కావచ్చు, అంతే ఒక గణేష్ దగ్గర అయితే ఎంతమందికి అయితే అనుమతి ఇస్తున్నారండి ప్రస్తుతం అయితే నిమజ్జనానికి? ఇప్పుడు మొత్తం మేము 3 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు మాత్రం దగ్గర రాకుండా, ఎవరిని కూడా దగ్గర రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సకలంగా సాయంత్రం వరకు వాళ్ళు డ్యూటీ అలాట్మెంట్ వస్తుంది. వారి ప్రకారంగా మినిమం అక్కడికి మాత్రం కేన్ మాత్రం అక్కడ ట్రాక్టర్లో ఉండగానే వినాయకుని తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా దగ్గరికి వెళ్లకుండా దూరంగానే ఉంచడం జరుగుతుంది. అంటే ఏ సమయం నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి వాళ్ళైతే? మధ్యాహ్నం ఆల్రెడీ రాత్రి కూడా కొన్ని వినాయకులు దాదాపు ఇప్పటి వరకు 20 వినాయకులు నిమజ్జనం చేయడం జరిగింది. నిన్న రాత్రి కూడా 3 గంటల నుంచే వినాయక నిమజ్జనం ప్రారంభమైంది. రేపు మధ్యాహ్నం 11 గంటల వరకు పూర్తి అవుతుందని అనుకుంటున్నాం. పొల్యూషన్ సిస్టానికి లోబడే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం నడుస్తుంది. గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే వేములవాడ బండ్ చెరువు దగ్గరికి అయితే వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులను ఒకసారి వార్త మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, అంటే ఎలా కొనసాగుతుంది? ఇంకా గతంతో చూసినట్లయితే ఇప్పుడు ఎలా ఉందండి? మరి హిందువుల పవిత్రమైన పండుగటువంటి ఈ వినాయక నిమజ్జనం 9 రోజులు నవరాత్రులు మరి పూజలు చేసుకొని ఈరోజు వేములవాడ పట్టణంలో మరి ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. మరి హిందువులనే కాదు, మరి ఈ పండుగకు మా ముస్లింలు కూడా, ఇక్కడ పట్టణంలోని ముస్లిం పెద్దలందరూ కూడా ఈ యొక్క యువకులకు వాటర్ కానీ ఇంకా పులిహోర పంపిణీ కానీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి మున్సిపల్ ఆధ్వర్యంలో 12 లక్షలతోని ఇక్కడ ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి మరి కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మరి లైటింగ్, మరి ఈ నిమజ్జన కార్యక్రమం అంతా కూడా రాత్రిపూట జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా బారికేడ్లు, అదేవిధంగా మరి గుంతలున్న కాడ ఈ యొక్క గ్రావెల్ వేసి మరి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫండ్స్ కేటాయించి మరి దీని పర్యవేక్షణకు కూడా మా మున్సిపల్ సిబ్బంది అంతా కూడా రాత్రి అంతా నిద్రపోకుండా మరి ఎవరు కూడా ఏం అపశృతి జరగకుండా కూడా వీళ్ళు ఇక్కడ ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించడానికి ముందుంటారు. మరి దీంతో పాటు ఎలక్ట్రిసిటీకి సంబంధించి మరి సెస్ వాళ్ళు కానీ పోలీస్ ముఖ్యంగా మరి ఈ గొడవలకు రాకుండా మత ఘర్షణలు కానీ మరి యువకులలో మరి అత్యంత మద్యం సేవించి కొంత ఆవేశానికి గురైనప్పుడు కూడా ఈ పోలీస్ సిబ్బంది కూడా ముందుండి మరి ఎలాంటి గొడవలు కూడా రాకుండా చూసుకుంటారు. మరి వేములవాడలో ముఖ్యంగా ప్రత్యేకంగా ఇక్కడ ఎలాంటి గొడవలు రాకుండా మరి ఈ శైవక్షేత్రం మరి ఇక్కడ దక్షిణ కాశీ పేరున్న వేములవాడలో ఎలాంటి మత ఘర్షణ రాకుండా ఎప్పుడు కూడా జరగవు కూడా. మరి ఇంత మంచి కార్యక్రమం కూడా దిగ్విజయంగా మున్సిపల్ ఆధ్వర్యంలో పూర్తి చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, ఇంకా ఏం చెప్తారు ప్రస్తుతం అయితే వినాయక నిమజ్జనానికి సంబంధించి? ఈరోజు వేములవాడ పట్టణంలోని దక్షిణ కాశీగాచిన వేములవాడ పట్టణంలోని ఈరోజు వేములవాడ నిమజ్జనం ఏర్పాట్లు భారీ ఎత్తున మా మున్సిపల్ పాలకవర్గం గౌరవ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున 12 లక్షల రూపాయలు వెచ్చించి పట్టణంలో ఇక్కడ రోడ్లలో గ్రావెల్ పోయించి ఈరోజు భారీ ఎత్తున నిమజ్జనం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ సమయానికి ఆల్రెడీ 15 వినాయకులు నిమజ్జనం జరిగింది. అదేవిధంగా ఈ నిమజ్జన ఏర్పాట్లకు సహకరించిన మా మున్సిపల్ సిబ్బంది,
అదేవిధంగా సెస్ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ శాఖ వారికి మా పాలకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడ కనీవినేరుగని విధంగా భారీ క్రేన్లతోని వేములవాడ చెరువు కట్ట ప్రాంతంలో ప్రతి ఇయర్ సంవత్సరం చేసే విధంగా ఆ విధంగా చేస్తున్న ఏర్పాట్లు భగవంతుని ఆశీర్వాదాలు అందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆ రాయరాజేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ వినాయక నిమజ్జనం భారీ ఎత్తున వేములవాడ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా అందరూ ఇన్ టైంలో పోలీసు వారు చేసిన ఆదేశాలను డీజేలు పెట్టకుండా పోలీసులు చెప్పిన ఆదేశానుసారం పోలీసులు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి ఒక్కరూ మన ప్రతి ఒక్కరు వచ్చి నిమజ్జనం చేయాలని అందరినీ ప్రతి ఒక్కరిని పేర్కొనుకుంటూ ఆ భగవంతుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ప్రత్యేకంగా నిమజ్జనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ విధంగా కూడా చేయడం జరిగింది. మా పాలకవర్గానికి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఓకే సార్, చెప్పండి ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే వినాయక నిమజ్జనం అయితే కొనసాగుతుంది, అది చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వినాయకులు అయితే తీసుకొస్తున్నారు కదా, ఇంకా ఏం చెప్తారు? ఇక్కడ ప్రతి సంవత్సరం వేములవాడ పట్టణంలో గణేష్ నవరాత్రోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. భక్తులు కూడా చాలా ఈ నవరాత్రుల్లో విఘ్నేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు మంచిగా చేసుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి ఇక్కడ మున్సిపల్ పాలకవర్గం, మా మున్సిపల్ చైర్మన్ ఇట్లా వీళ్ళందరూ సిబ్బంది, పురపాలక సంఘం వీళ్ళందరి యొక్క సదుపాయాలతో నిమజ్జన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నారు. ఈ భక్తులు కూడా వీటిని మంచిగా చేసుకొని వారు నిమజ్జన కార్యక్రమం చేసుకొని వారి ఇంట్లకు క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి అలాగే ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా కూడా ముస్లిం వాళ్ళు కూడా చాలా మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గతంలో చూసినట్లయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పుడైతే అన్నింటినైతే అధిరోహించే విధంగా అయితే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ కమిషనర్ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది, దగ్గరుండి అయితే పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా వినాయక నిమజ్జనం సందర్భంగా అయితే ట్రాక్టర్లోకి వెళ్ళే దగ్గర నుంచి ఆ భక్తులు అయితే సామాన్య జనాలు అయితే లోపలికి అయితే అలౌ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి కొంతవరకు అయితే వీళ్ళ సిబ్బంది పూర్తిగా నిమజ్జనం చేస్తారు. భక్తులు అయితే ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడే ఉండేట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ముందే జాగ్రత్తలు తీసుకుంటాం అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. అంతేకాకుండా గజ ఈతగాలను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా అనుకోని పరిస్థితులు ఎదురైనట్లయితే గజ ఈతగాలు అయితే ఇక్కడే ఉంటారని అయితే వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.